అరే రాంబాబు, టూర్కి వెళ్దాం అనుకున్నాం, వస్తావా రావరా? ఇంట్లో అడిగి చెప్తాను లేరా. అమ్మా ఫ్రెండ్స్ అందరు టూర్కి వెళ్తారు, 10,000 కావాలమ్మా. అంత డబ్బులు లేవయ్యా. నన్ను ఎందుకమ్మా కన్నారు? రూపాయి ఇవ్వలేదు, రూపాయి సంపాదించదు. చా ఏరా డాడీ, ఎలా ఉన్నావు? ఇంట్లో పరిస్థితి బాగాలేదు పెదనాన్న. నీకు తెలుసు తెలీదు కానీ మీ తాతకు అప్పట్లో చాలా ఆస్తి ఉండేదిరా. అవునా? నాకు తెలియదు. అవునరా, ఉన్నోళ్ళు లేనోళ్ళు అని చూడకుండా సాయం చేసేవాడు. మొత్తం ఆస్తి వాళ్ళకే రాసి ఇచ్చేశాడు. అంత గొప్పవాడురా మీ తాత. సరే ఉంటాడు, వెళ్తాను, పనుంది. మా తాత అందరి గురించి ఆలోచించాడు, ఒకసారి మా గురించి ఆలోచిస్తే బాగున్నాను. మా తాత ఆస్తి లేని వస్తువులు ఎందుకో. ఏంటి పేపరు? రే ఎక్కడున్న అర్జెంట్ మా డామ్ దగ్గర రా. ఎరా రామ్, పిలిచావంట? వచ్చారా? మీకు విషయం చెప్పాలరా. మా తాత పుస్తకాల్లో ఈ పేపర్ దొరికిందిరా. ఏంట్రది? రే కరెంట్ అయిపోయినట్టుంది. నేను సత్యనారాయణ వర్మ. నా ఆస్తి మొత్తం పేదవారు రాసి ఇచ్చేసాను. నా కొడుకు మనవడు బాధపడకుండా ఉండాలని వాళ్ళకి అవసరమైన కొన్ని వస్తువులు ఊరి చివర ఉన్న తూర్పు దిక్కున, అదే శ్మశాన వాడి దగ్గరలో, అది వాళ్ళకి తప్ప ఇంకెవరికి హక్కు లేదు. అదిరా విషయం. శ్మశాన వాటిక? అక్కడికి వెళ్ళొద్దురా. ఈ కాలంలో కూడా భయం ఎందుకురా? ఆ కాశీ విశ్వేశ్వర సంబంధగా. పదరా, ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు వద్దురా, అందరికి తెలిసిపోతే. నైట్కి వెళ్దాం. ఇటేం నడికెళ్తారా? ఏం లేదన్న, అవుట్ సైడ్కి వెళ్తాను. ఇటీవలే పర్లేదు, శ్మశాన వైపు వెళ్ళకండి. సరే అన్న. జాగ్రత్త. రే శివ, నీకేమైనా సౌండ్ లేని పడుతున్నాయా? లేదురా, నాకేం వినిపించట్లేదు. అరే రామ్. ఏం రా? రే ఈరోజు కొంచెం భయంగా ఉంది, రేపు వద్దాంరా. అవునరా. ఎంత పెరగలరా ముందు చెప్తే. సారీ రా రాంబాబు, రేపు వద్దాం రారా. పక్కా వెళ్దాం కదా. రే ఏంటి ఇది చేతిలో? ఇది కూడా తెలీదా? దిమ్టీర్ ఇదే. చీకటిగా ఉందని తెచ్చాను రా. సరే వెలిగించరు అయితే. హేమంత్, రే శివ, హేమంత్ ఏడు కనిపించట్లేదు. శివ, రే హేమంత్. అరే రా. అరే రామ్. రే అక్కడున్నారండ్రా. అరే రామ్, కాపాడరా కాపాడరా. రే శివ. అమ్మో! ఏరా శివ, నైట్కి పక్క వెళ్దాం కదా. సరే రైతే వెళ్దాం. నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా అది? అమ్మో, నైట్ భయపడ్డారు. కల విషయం వీళ్ళకి చెప్పకూడదు. రే ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఫాదర్ ఇంటికి వెళ్ళిపోమ్మా. అరే ఏమైందిరా? దాన్ని మట్టి ఉంటే నీ పని అయిపోయేదిరా. అసలు ఏంట్రా ఇది? ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే ఇలా దిష్టి తీస్తారా. అయితే ఇప్పుడు చూడు. ఏరా, నాకేమైందా? ఇవన్నీ మౌనమ్మగలరా? కాదండి. ఏరా ఆగా.